కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ డోనర్ నుండి రెసిపియంట్ వరకు. మన శరీరంలో రెండు చిన్న అవయవాలు ఉన్నాయి. అవే కిడ్నీస్. రోజు మన రక్తాన్ని శుభ్రం చేస్తూ చెడు పదార్థాలను మూత్రం రూపంలో బయటికి పంపుతూ మన జీవితం నడిచేలా చేస్తాయి. అలాంటి కిడ్నీస్ పూర్తిగా పనిచేయటం ఆగిపోతే మనిషి బతకడానికి డయాలిసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తప్ప ఇంక మార్గం ఉండదు. అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎలా చేస్తారు? డోనర్ నుంచి కిడ్నీ ఎలా తీస్తారు? రెసిపియంట్లో అది ఎలా పనిచేయడం మొదలుపెడుతుంది? ఈ వీడియోలో ఈ ప్రాసెస్ మొత్తం దశలవారీగా పూర్తిగా తెలుసుకుందాం. మన శరీరంలో కిడ్నీస్ పని చాలా ముఖ్యమైనది. కిడ్నీస్ రక్తంలో ఉన్న చెత్త పదార్థాలు వేరు చేసి శుభ్రమైన రక్తాన్ని తిరిగి శరీరానికి పంపిస్తాయి. అదే సమయంలో అవసరం లేని నీరు మరియు వ్యర్థాలను మూత్రం ద్వారా బయటికి పంపిస్తాయి. మనకు రెండు కిడ్నీస్ ఉన్నప్పటికీ ఒక కిడ్నీ ఒక్కటే ఈ పని మొత్తం చేయగలదు. రెండో కిడ్నీ అనేది కేవలం భద్రత కోసం ఇచ్చిన అదనపు సహాయం మాత్రమే. అందుకే చాలామంది ఒక కిడ్నీతో కూడా సాధారణ జీవితం గడుపుతుంటారు. ఎవరికైతే రెండు కిడ్నీస్ పూర్తిగా పాడైపోతాయో లేదా కిడ్నీస్ పనితీరు చాలా తగ్గిపోయి డయాలిసిస్ మీదే జీవితం ఆధారపడుతుందో అలాంటి వారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుంది. డాక్టర్స్ అన్ని రిపోర్ట్స్ చూసి ఇక డయాలిసిస్ సరిపోదు, ట్రాన్స్ప్లాంట్ అవసరం అని ఖచ్చితంగా నిర్ణయించిన తరువాతే ఈ ప్రాసెస్ మొదలవుతుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో డోనర్ అంటే కిడ్నీ ఇచ్చే వ్యక్తి. డోనర్ ఇలా ఉండాలి: పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి, సాధారణంగా 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఎక్కువగా, కుటుంబ సభ్యుడు లేదా జీవిత భాగస్వామి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది: కిడ్నీ డొనేట్ చేయడం అనేది స్వచ్ఛందం. దీంట్లో బలవంతం ఉండకూడదు. డబ్బు లావాదేవీలు చట్టవిరుద్ధం. డాక్టర్స్కి డోనర్ ప్రాణభద్రతే మొదటి ప్రాధాన్యం. డోనర్ మరియు రిసిపియెంట్ మధ్య మ్యాచింగ్ చాలా ముఖ్యం. ముందుగా బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ చేస్తారు. ఆ తర్వాత టిష్యూ మ్యాచింగ్ మరియు క్రాస్ మ్యాచ్ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ ఉద్దేశం ఏంటంటే డోనర్ కిడ్నీను రిసిపియెంట్ శరీరం ఇది మనది కాదు అని తిరస్కరించకుండా స్వీకరించగలదా లేదా అనేది తెలుసుకోవడం. మ్యాచ్ సరిపోకపోతే ట్రాన్స్ప్లాంట్ చేయరు. మ్యాచింగ్ అయిన తర్వాత డోనర్కి పూర్తి వైద్య పరీక్షలు చేస్తారు. డోనర్ బ్లడ్, యూరిన్ పరీక్షలు చేస్తారు. బీపీ, షుగర్, హార్ట్ ఫంక్షన్ అన్నీ చూస్తారు. సిటీ స్కాన్ ద్వారా రెండు కిడ్నీస్లో ఏది బలంగా ఉందో పరిశీలిస్తారు. డాక్టర్స్ ఒకటే ప్రశ్నకి సమాధానం వెతుకుతారు: ఒక కిడ్నీ తీస్తే ఈ డోనర్ జీవితాంతం ఆరోగ్యంగా బతకగలరా? చిన్న ప్రమాదం ఉన్న ట్రాన్స్ప్లాంట్ ఆపేస్తారు. డోనర్లో రెండు కిడ్నీస్ ఉన్నా ఏ కిడ్నీ తీసుకోవాలన్నది డాక్టర్స్ జాగ్రత్తగా నిర్ణయిస్తారు. రిసిపియెంట్కి బాగా పనిచేసే కిడ్నీని ఇస్తారు. డోనర్ దగ్గర మాత్రం భద్రంగా పనిచేసే కిడ్నీ మిగిలేలా చూస్తారు. ఇది పూర్తిగా డోనర్ భద్రతను దృష్టిలో పెట్టుకుని చేసే నిర్ణయం. ఆపరేషన్ రోజున డోనర్కి అనస్థీజియా ఇస్తారు. అంటే సర్జరీ సమయంలో డోనర్కి ఏం తెలియదు. చిన్న చిన్న కోతలతో లాప్రాస్కోపిక్ సర్జరీ చేసి ఒక్క కిడ్నీ మాత్రమే తీస్తారు. ఈ సర్జరీ సాధారణంగా 2-3 గంటలు పడుతుంది. రక్తస్రావం తక్కువగా ఉంటుంది. 3-5 రోజుల్లో డోనర్ ఇంటికి వెళ్ళిపోతాడు. మిగిలిన కిడ్నీ నెమ్మదిగా ఎక్కువ పనిచేయడం మొదలుపెడుతుంది. డోనర్ నుంచి కిడ్నీ తీసిన వెంటనే దాన్ని ప్రత్యేకమైన చల్లని ద్రవంలో ఉంచుతారు. ఇలా చేయడం వల్ల కిడ్నీ ఫ్రెష్గా ఉంటుంది మరియు రిసిపియెంట్లో పెట్టే వరకు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. రెసిపియెంట్కి సర్జరీ చేసే సమయంలో పాతగా పాడైన కిడ్నీస్ తీసేరు. కొత్త కిడ్నీని కడుపు కింద భాగంలో అమర్స్తారు. ఆ కిడ్నీకి రక్తనాళాలు కలుపుతారు. మూత్రం వచ్చే పైప్ని మూత్రాశయాన్ని కలుపుతారు. ఈ సర్జరీ సాధారణంగా 3-4 గంటలు పడుతుంది. రక్త ప్రసరణ మొదలైన వెంటనే కొత్త కిడ్నీ మూత్రం తయారు చేయడం మొదలు పెడుతుంది. కొంతమందిలో ఇది వెంటనే జరుగుతుంది, కొంతమందిలో కొన్ని గంటలు లేదా ఒక రోజు పడుతుంది. ఇది ట్రాన్స్ప్లాంట్ విజయానికి ప్రధాన సంకేతం. రిసిపియెంట్కి జీవితాంతం యాంటీ రిజెక్షన్ మందులు వాడాలి. రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. డోనర్ మాత్రం కొన్ని వారాల విశ్రాంతి తర్వాత తన సాధారణ జీవితానికి తిరిగి వెళ్తాడు. ఒక కిడ్నీతో కూడా అతడు పూర్తిగా ఆరోగ్యంగా జీవించగలడు. మన శరీరానికి ఒక కిడ్నీ చాలు. డోనర్ ప్రాణాలు కాపాడాలి, రెసిపియెంట్కి కొత్త జీవితం ఇవ్వాలి. అందుకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో ఒక్క కిడ్నీ మాత్రమే తీస్తారు. ఇది వైద్యం, మానవత్వం, భద్రత మూడింటి సమతుల్యత. ఒకరి త్యాగం ఇంకొకరి జీవితం.